నమస్తే. ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యే అమ్మ ఉన్నారు. అమ్మ ఎంతో చక్కగా మనకి లలితా సహస్రనామ ప్రాముఖ్యత, అలాగే ఎవరు చదవాలి, పారాయణ ఏ విధంగా చేయాలి, ఈ రహస్య సహస్రనామాలకి వాటి భావం ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థం తెలుసుకొని చదివినట్టయితే ఎంతో దాని ఫలితం ఉంటుంది అని అమ్మ తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈరోజు ఆ లలితా సహస్రనామం యొక్క ప్రాముఖ్యత గురించి మరొక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, మనం లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు చెప్పుకుంటూ వచ్చాం. అయితే మనం ఒక్కొక్కసారి మీరు కొన్ని పదాల అర్థాలు కూడా చెప్తూ వచ్చారు కదా. ఇందులో చాలా అంటే అట్రాక్టివ్గా అని అంటారు కదా, శ్రీ మహారాజ్ఞి. మీరు శ్రీమాత గురించి చెప్పారు. సో శ్రీ మహారాజ్ఞి అంటే ఏంటి, ఆవిడ ఎక్కడ ఉంటారు, అలాగే బ్రహ్మాండాలు అని అంటూ ఉంటారు, విశ్వములు అని అంటూ ఉంటారు. ఈ విశ్వాలన్నీ ఎక్కడ ఉంటాయి, ఈ అమ్మ అందులో ఎక్కడ ఉంటుంది, అసలు దీని పూర్తి వివరణ ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తాను. చిన్నగా ఉన్న చాలా 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 పెద్ద ప్రశ్న. ఎందుకంటే అమ్మ ఎక్కడ ఉంటుంది అనేది ఒక్కొక్క నామం తెలుసుకునేటప్పుడు తెలుసుకుంటూ అసలు ముందు అమ్మ ఏ బ్రహ్మాండాలని పాలిస్తుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ శ్రీ మహారాజ్ఞి, అసలు ఈ శ్రీ మహారాజ్ఞి అనే నామాన్ని చదువుకోవడం వల్ల మనలో పాలనా శక్తి పెరుగుతుంది. అంటే మొత్తమా లేకపోతే ఉట్టి శ్రీ మహారాజ్ఞి? శ్రీ మహారాజ్ఞి, ఓం శ్రీ మహారాజ్ఞి నమో నమః అనే నామం, శ్రీమాత్రే నమః అని ఎలా అయితే అంటామో శ్రీ మహారాజ్ఞి అంతే అంతే. ఇది చదువుకోవడం వల్ల పాలనా శక్తి పెరుగుతుంది. ఏ వ్యవస్థని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక మంచి శక్తిని ప్రసాదించేటటువంటి నామం ఈ యొక్క శ్రీ మహారాజ్ఞి అనేటటువంటి నామం. రాణి అనేది ఒక చిన్న రాజ్యానికి ఒక రాణి. ఇక్కడ సమస్త బ్రహ్మాండానికి అధికారి కాబట్టి శ్రీ మహారాజ్ఞి. చూడండి, శ్రీ మహారాజ్ఞి ఎందుకు అంటే ఇక్కడ వేదం ఏం చెప్తోందంటే యస్మాద్భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అంటే ఉపనిషత్ వాక్యం అమ్మా ఇది. ఎవరి వల్లనైతే జీవులు పుట్టడం, పెరగడం, జీవించడం ఎవరి నుండి కలుగుతుందో అట్టి పరమాత్మే జగన్మాత. జీవులు పుట్టడము, పెరగడము ఎవరి వల్ల జరుగుతోందో ఆవిడే జగన్మాత. ఈ జగన్మాత మనల్ని ఎక్కడ ఉండి ఎన్ని బ్రహ్మాండాలని పాలిస్తోంది. ఇప్పుడు మీరు అడిగారు బ్రహ్మాండాలు విశ్వాలంటే ఏంటి అనేది, ఇవి ఎలా పాలిస్తోంది అనేది తెలుసుకుందాం. అసలు మామూలుగా మనం అబ్బాయి సంసారం ఈదలేకపోతున్నాం అనుకుంటూ ఉంటాం చాలామంది, అంతే కదా. గృహస్థులు అందరం అంటూ ఉంటాం అమ్మో సంసారం అంటూ ఉంటాం. అసలు ఈ సంసారంలో ఎంత ఉంది, అలాంటి సంసారాలు అమ్మ ఎన్ని పాలిస్తోందో చూద్దాం. అందుకే ఆవిడ మహారాజ్ఞి అయింది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7 బ్రహ్మాండములు కలిపితే ఒక జగత్తు. అమ్మ ఇది అందరూ తెలుసుకోండి. మహారాజ్ఞి ఎందుకైందో ఆవిడ, అసలు సంసారము అంటే ఏంటో తెలుసుకుందాము. 7 బ్రహ్మాండములు కలిపితే ఒక జగత్తు, 100 జగత్తులు కలిపితే ఒక విశ్వము, ఇట్లాంటి 150 కోట్ల విశ్వములు కలిపితే ఒక మహావిశ్వము, అలాగే 2 శంఖముల మహావిశ్వాలు కలిపితే ఒక లోకము. ఇక్కడ మీకు శంఖములు అంటే ఏంటి ఇది అని మీకు డౌట్ రావచ్చు. మీకు ఎవరైనా పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళు ఉంటే అడగండి, నేను కూడా ఇది అయిపోయాక కొంత వివరిస్తాను. 2 శంఖముల మహావిశ్వాలు ఒక లోకము, 2 మహాశంఖాల లోకములు ఒక మహాలోకము, 100 పద్మముల మహాలోకములు ఒక సంసారము. అంటే ఇక్కడ మామూలుగా శంఖము అంటే 1 తర్వాత 17 సున్నాలుంటే ఒక శంఖము. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? 2 శంఖముల మహావిశ్వాలు. మామూలు మహావిశ్వం అంటే ఏంటి, 100 కోట్ల విశ్వములు అంటే ఎన్ని ఉన్నాయో చూడండి. తర్వాత పద్మములు అంటే ఎన్ని అంటే 1 తర్వాత 13 సున్నాలు వస్తే ఒక పద్మము. అలాంటి పద్మములు ఎన్ని ఉన్నాయి? 100 పద్మముల మహాలోకములు ఒక సంసారము. మామూలుగా అబ్బా ఈ సంసారం ఈదలేకపోతున్నాం అంటూ ఉంటాం. అసలు సంసారము అంటే ఇంత ఉందమ్మా దాంట్లో. ఇలాంటి సంసారాలని మళ్ళీ 3 పాలిస్తుంది. అవి ఏమేంటి? సన్మండల సంసారము, చిన్మండల సంసారము, ఆనందమండల సంసారము, అదే సత్ చిత్ ఆనందము. అందుకే ఆవిడ త్రిపుర సుందరి. ఈ సన్మండల సంసారం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఈ సన్మండల సంసారానికి అధిపతి బ్రహ్మ. ఇక్కడ అతని నుండి బ్రహ్మ, విష్ణు, శివులు
వారి వల్ల సృష్టి స్థితి లయములు ఏర్పడ్డాయి. సన్మండల సంసారంలో ఎవరు పెద్ద? బ్రహ్మ. తర్వాత చిన్మండల సంసారము, దీనికి అధిపతి విష్ణువు. సత్ చిత్ ఆనందం. చూడండి, అంటే ఒక్కొక్క మండలానికి సన్మండలం సంసారానికి బ్రహ్మ, చిన్మండల సంసారానికి విష్ణువు అధిపతి. ఇక్కడ కూడా అతని నుండి బ్రహ్మ విష్ణు శివుల నుండి మళ్ళీ అక్కడ కూడా సృష్టి స్థితి లయములు పాల్చేస్తూ ఉంటారు. ఆనంద మండల సంసారము, దీనికి అధిపతి శివుడు. ఈ అతని నుండి మళ్ళీ ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణు శివులు జన్మించి అచ్చట వారి వలన సృష్టి స్థితి లయాధికములు జరుగుతూ ఉంటాయి. అంటే సన్మండల సంసారము అంటే 100 పద్మముల మహాలోకము. అలాంటి 100 పద్మముల మహాలోకములు, ఒకటి సన్మండల సంసారము, ఒకటి చిన్మండల సంసారము, ఒకటి ఆనందమండల సంసారము. ఇచ్చట ఈ బ్రహ్మాండ జగత్తు విశ్వము ఇవన్నీ కూడా, విశ్వం అంటే మనం అంత భూమి అనుకుంటున్నాం కాదుగా. చూడండి, ఇప్పుడు మరి చంద్రుల్లో నీళ్లు ఉన్నాయి, ఏలియన్స్ ఉన్నారు, మరి వీళ్ళందరినీ పాలిస్తున్నది ఎవరు? అమ్మే కదా. చూడండి, ఆలోచిస్తే ఒకసారి చంద్రమండలం ఉంది, సూర్యమండలంలోకి ఎవరు వెళ్ళలేదు. మరి సూర్యమండలాలు 12 మండలాలని చెప్పుకుంటాం మనం, తెలుసా? మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపూష్ణ, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అని 12 సంసారాలని పాలిస్తూ ఉంటుంది. అంటే సూర్యుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు కాబట్టి అలాంటి భగ మండే సూర్యులు 12 మంది ఉన్నారు లోకాలు. ఇలాంటి 12 లోకాలని పాలిస్తున్నది ఎవరు? అందుకే అక్కడ చూడండి, ఇంకా చాలా ఉందమ్మా అసలు చెప్పుకుంటే. ఈ సచ్చిత్ ఆనందములైనటువంటి 3 సంసారాలని అనంత మహిమాన్వితమైనటువంటి పరాశక్తి వలన జన్మించాయి. దానికి ఎలా చెప్తారు తెలుసా? తాటంక యుగళీభూత తపన ఉడుప మండల. అమ్మవారి విరాట్ స్వరూపాన్ని కనుక మనం ఊహించుకుంటే, అమ్మవారి చెవుకమ్మలు ఏంటి తెలుసా అమ్మ? ఒకటి సూర్యమండలం, ఒకటి చంద్రమండలం. అంటే ఇప్పుడు చూడండి, ఇలాంటి మండలాలు ఎన్నిటిని పాలిస్తోందో అంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఆవిడ చెవికమ్మలు. అలాంటి మండలాలు, ఒక సూర్యుడు చంద్రుడు కాదు. మళ్ళీ అమ్మ యొక్క ఆ పోషణనిచ్చే స్థానాన్ని కూడా మనం సూర్యచంద్రులతోనే పోలుస్తూ ఉంటాం. ఇడాపింగళ నాడుల కింద చూస్తూ ఉంటాం, సూర్యనాడి చంద్రనాడి అంటూ ఉంటాం. ఇట్లా ఎన్ని సూర్యమండలాలు, ఎన్ని చంద్రమండలాలు, అవే సత్ చిత్ ఆనందాలు, అవే సన్మండల సంసారము, చిన్మండల సంసారము, ఆనందమండల సంసారము, ఇవన్నీ కూడా మహిమాన్వితమైనటువంటి జగన్మాత నుంచి ఉద్భవించాయి. కాబట్టే జగన్మాత అయింది. అసలు శివుడు, విష్ణువు, బ్రహ్మ వీళ్ళే గొప్పగా, అందులో మగవాళ్ళు అనగానే ఇంకా అదేదో కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు పాలించే మండలాలని కూడా ఆ అమ్మ చేతుల్లోనే ఉన్నాయి. ఆ అమ్మనే అధిపతి అని అంటే అమ్మ ఇక్కడ అదే కదమ్మా, దేన్నైనా సృష్టించే శక్తి స్త్రీకి ఉంది. దానికి ఉదాహరణ మనమే. సహజంగానే చాలా మంది స్త్రీలు మేము బలహీనులు అనుకుంటూ ఉంటారు. కాదమ్మా, ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి. ఎందుకంటే ఎంత శక్తి లేకపోతే ఎన్ని బాధల్ని ఓర్చుకుంటుంది, ఎన్ని వ్యయప్రయాసాలను ఓర్చుకుంటుంది, ఎంత తట్టుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యం, ఎంత ప్రసవ వేదన పడి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అంత ప్రసవ వేదన పడి జన్మనిస్తే ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా అమ్మా? నొప్పులు పడి 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 బిడ్డను చూడగానే మర్చిపోతుంది. చూడండి ఆ మాతృత్వం, ఆ తల్లి గొప్పతనం. అందుకే ఎవరు తట్టుకోగలరమ్మా? కాళ్ళని విరిగి నొప్పి వస్తే తట్టుకోలేరు, బెడ్ రెస్ట్ అంటారు, కాలు నడవనీయదంటారు. అలాంటి శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా విరిగిపోయేటటువంటి నొప్పులు వస్తాయట. అంత నొప్పులు పడి బిడ్డ బయటికి రాగానే మర్చిపోతుంది. అంటే ఎంత ఓర్పు చూడండి, భూదేవికి ఉన్నంత ఓర్పు. స్త్రీ అంటేనే సహజ సిద్ధంగా శక్తి స్వరూపిణి, ఆ అమ్మవారి యొక్క అంశలమే మనం అంతా. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు, మేము లలితా సహస్రనామం గురువు లేకుండా చదువుకోకూడదు, తప్పులు పోతాయి, ఇలా అన్ని కన్ఫ్యూజన్స్ ఎన్నో ఉంటూ ఉంటాయి. అంత చదవలేమేమో, అంత టైం కేటాయించలేము. ఇదొక్క నామం శ్రీ మహారాజ్ఞి అని అనుకుంటే చాలు అని అంటున్నారు. మరి మీరు ఇప్పుడు ఇచ్చిన వివరణకి ఎంతో అద్భుతం అనిపిస్తుంది. మీరు చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే అమ్మా 1000 నామాలు ఏ సహస్రనామానికి ఉండవు. ఒక లలితా రహస్యనామ స్తోత్రము. ఇప్పుడు శ్రీ మహారాజ్ఞి అని మీరు చదివారమ్మా, గురువుతో ఎందుకు చదవాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు అర్థమైందా? శ్రీ మహారాజ్ఞి అంటే ఆవిడ కూడా ఒక పెద్ద రాణి అనేటటువంటి
అది కూడా అర్థం కాదమ్మా కొత్తగా చదివే వాళ్ళకి కానీ చదువుతూ ఉన్న వాళ్ళకైనా సరే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఓహో ఇంత ఉందా అని అనేది అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు కళ్ళు మూసుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనగానే ఆవిడ ఎంత కనిపిస్తుందమ్మా ఇది తెలుసుకున్న తర్వాత. ఇక చిన్న ఫోటోలో కనపడదు, ఈ విషయం అంతా నిండిపోయి కనిపిస్తుంది. అది గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం. ఇది కూడా ఒకలాంటి సచ్చిదానందమే. ఎందుకంటే ఆ గురువుల ద్వారా నేర్చుకుని అవన్నీ రాసుకుని మళ్ళీ దాన్ని భద్రపరిచి ఆ పుస్తకాలు మీ అందరికీ అందించాలనేదే నా తాపత్రయం. జీవితంలో అసలు అమ్మ గురించి పట్టుకున్న, అమ్మ గురించి ఏదైనా విన్నా, అమ్మని తలిచినా, చూడండి ఇక్కడ మహారాజ్ఞి అయితే పాలిస్తూ అన్నపూర్ణాదేవిగా అన్నం పెడుతుంది, సరస్వతిగా జ్ఞానాన్ని ఇస్తుంది, లక్ష్మిగా ధనాన్ని ఇస్తుంది. చూడండి ఎన్ని ఇస్తోందమ్మా తల్లి, ఎన్ని ఫామ్స్లో ఉంది, ఎన్ని ఫామ్స్లో. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, అన్నిటికీ మించి ఎక్కడా చెప్పరు ధైర్యలక్ష్మి. ఇక్కడ స్త్రీయా కాదా? జగన్మాతే కదా, జగన్మాతే కదా. ఈ నామంలో ఇంత ఉందమ్మా. అందరూ తెలుసుకొని ఆ అమ్మయందు భక్తి ప్రపత్తులతో ఆవిడ పాదాలను ఆశ్రయించండి. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.